హలో గైస్, వెల్కమ్ టు ద మై ఛానల్ క్రిక్స్ వీక్స్ తెలుగు. రాజస్థాన్ రాయల్స్ ఈసారి కొత్త కోచ్ అలాగే కొత్త కెప్టెన్ ఫుల్ యంగ్ టీమ్తో వస్తున్నారు. మరి ఈసారి వాళ్ళు ప్లే ఆఫ్స్కి వస్తారా లేదా చూడాలి. చాలా చేంజెస్ చేశారు. వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, సంజు శాంసన్ లాంటి ప్లేయర్స్ని వాళ్ళు వదులుకున్నారు. ఆ సంజు శాంసన్ లేకపోతే వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది ఒక వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. ముందుగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాజస్థాన్ రాయల్స్ మనందరూ తెలిసిందే, ఎప్పుడో 2008 ఐపీఎల్ స్టార్టింగ్ సీజన్లో ట్రోఫీ గెలిచారు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఫైనల్లో 2022లో గుజరాత్ టైటన్స్తో మళ్ళీ ఆ తర్వాత వాళ్ళకి చెప్పుకోదగ్గ రికార్డ్ అయితే లేదు. ఐపీఎల్లో ప్లే ఆఫ్స్లోకి వస్తున్నారు కానీ మళ్ళీ ఫైనల్ దాకా వెళ్ళలేకపోతున్నారు. మరి ఈసారి వాళ్ళు కొత్త టీంతో వస్తున్నారు. ఫుల్ టీం మార్చేశారు. ఫుల్ యంగ్ టీము, అలాగే కొత్త కెప్టెన్, అలాగే కొత్త కోచ్ కూడా. బట్ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏమైనా ఉందంటే అది సంజు శాంసన్ని వాళ్ళు ట్రేడ్ చేసుకోవడం రవీంద్ర జడేజాతో. ఎందుకు ట్రేడ్ చేసుకున్నారు, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో ఏమైనా గొడవలు ఉన్నాయా సంజు శాంసన్తో అనేది మనకి పక్కన పెట్టేస్తే వాళ్ళు రవీంద్ర జడేజాతో ట్రేడ్ చేసుకున్నారు. ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఇన్ ద ఐపీఎల్ హిస్టరీలో రవీంద్ర జడేజా. మరి రవీంద్ర జడేజా అతను ట్రేడ్ చేసుకున్నారు. మరి ఈ ట్రేడ్ కరెక్టా కాదని మీరు కామెంట్ చేయండి. సంజు శాంసన్ లేని లోటు వాళ్ళకి ఏమన్నా ఉంటుందా లేదా అనేది వీడియో అంటే ఈ యొక్క టోర్నమెంట్ అయ్యేలోపు తెలిసిపో. ముందుగా వాళ్ళ స్క్వాడ్ చూసుకున్నట్టయితే వాళ్ళ స్క్వాడ్లో ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కొంతమందే ఉన్నారు. వాళ్ళలో రవీంద్ర జడేజా, అలాగే షిమ్రాన్ హెట్మేర్, యశస్వి జైస్వాల్ వీళ్ళే, అలాగే ధ్రువ్ జురేల్ లాంటి వాళ్ళు, రియాన్ పరాగ్, వీళ్ళందరికీ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ వీళ్ళకి రవీంద్ర జడేజా లాంటి వాళ్ళకి వీళ్ళందరికీ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. మిగతా వాళ్ళంతా యంగ్ టీమే, వాళ్ళ ఫేస్ కూడా చాలా మందికి తెలియదు. మరి కెప్టెన్ రియాన్ పరాగ్ ఆ యంగ్ టీంని ఎలా ముందుండి నడిపిస్తాడు, అలాగే కొత్త కోచ్ అయిన కుమార్ సంగాకార ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాలి. మరి రాహుల్ ద్రావిడ్, ఇంతకుముందు రాహుల్ ద్రావిడ్ కోచింగ్లో వైభవ్ సూర్యవంశీ మనకి ఐపీఎల్లో డెబ్యూ చేశాడు. మరి ఈసారి కుమార సంగాకార కోచింగ్లో వైభవ్ సూర్యవంశీ ఎలా ఆడతాడనేది రాజస్థాన్ రాయల్స్ చూడాలి. మరి ఒకసారి రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే మనందరికీ తెలిసింది, ఎప్పుడు చెప్పాల్సిన పని లేదు. వైభవ్ సూర్యవంశీ అలాగే యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ చేస్తారు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. వైభవ్ సూర్యవంశీ లాస్ట్ ఇయర్ డెబ్యూ చేశాడు, ఒక సెన్సేషను. మరి ఈసారి అతనికి ఒక కొంచెం రెస్పాన్స్ పెరిగింది, అతని మీద ఎక్కువ ప్రెజర్ ఉండిద్ది, అతను బాగా ఆడాలని కోరుకుంటారు. అండర్-19 వరల్డ్ కప్లో ఎలా ఆడారో మనందరూ తెలిసిందే. అదే ఫామ్ ఇక్కడ కంటిన్యూ చేయాలని కోరుకుంటారు. అలాగే అతను కనుక బాగా ఆడితే ఈ ఐపీఎల్ ఎండ్ అయ్యేవాడికి అతనికి ఏజ్ అనేది 15 వస్తుంది. ఒకవేళ అతను ఇండియన్ టీంకి రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. మరి వైభవ్ సూర్యవంశీ అదే ఫామ్ కొనసాగించి అలానే అగ్రెసివ్గా ఆడితే అతను ఇండియన్ టీంకి రావడానికి ఇది ఎంత దూరంలో అయితే లేదు. వైభవ్ సూర్యవంశీ ఖచ్చితంగా ఇండియన్ టీంకి వస్తాడని ఆశిస్తాము. అలాగే వైభవ్ సూర్యవంశీతో పాటు యశస్వి జైస్వాల్ మనందరూ తెలిసింది ఆల్ ఫార్మాట్ ప్లేయర్. బట్ అన్ఫార్చునేట్లీ అతనికి ఇండియన్ టీంలో ప్లేయింగ్ లెవెన్లో ప్లేస్ అయితే లేదు, ఓపెనర్ కాబట్టి. ఆ వన్డేలో వచ్చేసి శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ ఉంటున్నారు. అలాగే T20లోకి వచ్చేసి అభిషేక్ శర్మ లాంటి వాళ్ళు, సంజు శాంసన్ లాంటి వాళ్ళు అందరూ ఉంటున్నారు. మరి యశస్వి జైస్వాల్ కూడా ఈ యొక్క ఐపీఎల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఐపీఎల్లో కనుక అతను మంచి రాంక్స్ చేస్తే అతను ఇండియన్ టీంలో T20లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే వన్డే వరల్డ్ కప్ దృష్ట్యా కూడా ఒక లెఫ్ట్ హ్యాండెడ్ ఓపెనర్ ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. సో యశస్వి జైస్వాల్ కూడా ఈ యొక్క టోర్నమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి అతను ఎట్లా ఆడతాడనేది చూడాలి. ఇంకా నెంబర్ 3 వచ్చేసరికి నెంబర్ 3 రాజస్థాన్ రాయల్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అది. ఎందుకంటే సంజు శాంసన్ ఎన్నో ఇయర్స్గా నెంబర్ 3లో మంచి రికార్డ్స్ ఆడి ఎన్నో విజయాలు అందించాడు రాజస్థాన్ రాయల్స్కి. బట్ ఇప్పుడు ఆ యొక్క పొజిషన్ అనేది రియాన్ పరాగ్ తీసుకోవాలి. ఎందుకంటే అతని కెప్టెన్ కూడా అతను ముందుగానే బ్యాటింగ్ వచ్చి ఎక్కువ సేపు క్రీజులో ఉంటే బ్యాటింగ్ ఆడటానికి, అలాగే మంచి ఇన్నింగ్స్ ఆడటానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. మరి రియాన్ పరాగ్ నెంబర్ 3లో ఉంటే చాలా ఇంపార్టెంట్. ఇంతకు షిమ్రాన్ హెట్మేర్ అనుకోవచ్చు. మరి షిమ్రాన్ హెట్మేర్ నెంబర్ 3కి వస్తే ఫినిషర్గా వాళ్ళకి సరైన ఫినిషర్ లేడు ఆ టీంలో, అందుకని రియాన్ పరాగ్ని నెంబర్ 3లో ఉంచారు. అలాగే నెంబర్ 4 వచ్చేసి ధ్రువ్ జురేల్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. మరి ఈ యొక్క టీంకి మరి ధ్రువ్ జురేల్ టెస్ట్ ప్లేయరు, బట్ అతనికి సరైన ఇన్నింగ్స్ అయితే పడట్లా. మరి ఈసారి అతను కనుక ఒక ఆఫ్ ద ఆర్డర్ వచ్చినాడు కాబట్టి కొంచెం బాగా ఆడితే అతను ఒక సీనియర్ ప్లేయర్గా ముందుండి నడిపించాలని కోరుకుంటారు ఆ టీంని. మరి ధ్రువ్ జురేల్ నెంబర్ 4 వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. అలాగే నెంబర్ 5 వచ్చేసి షిమ్రాన్ హెట్మేర్, ఎందుకంటే ఈ యొక్క టీంకి ఫినిషర్గా. అలాగే ఐపీఎల్ వచ్చేసరికి అతను నెంబర్ 5లో ఉన్నాడు. T20 వరల్డ్ కప్లో వాళ్ళ టీంకి వెస్టిండీస్ టీంకి నెంబర్ 3లో వచ్చాడు. బట్ ఈ యొక్క టీంలో అయితే నెంబర్ 5 ఫినిషర్ రోల్ అనేది అతను తీసుకోవాలి. అలాగే రాజస్థాన్ రాయల్స్కి ఎప్పటి నుంచో నెంబర్ 5 నెంబర్ 6లోనే ఆడుతున్నాడు.
సో అదే ప్లేస్ని అతను కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ నెంబర్ 6 వచ్చేసి డేవాన్ ఫెరేరా. మనందరూ తెలిసింది సౌత్ ఆఫ్రికా చెందిన ప్లేయరు. T20 వరల్డ్ కప్లో అతను ఇంజూర్ అయ్యాడు. అతని ప్లేస్లో ట్రిస్టన్ స్టబ్స్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చి అదరగొట్టేశారు. మరి అతను మళ్ళీ అదే ఫామ్ని ఇక్కడ కంటిన్యూ T20 వరల్డ్ కప్లో అతను ఆడలేదు. ఇంతకుముందు సౌత్ ఆఫ్రికాలో T20s ఆడాడు. మంచి టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు. అతను ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. చాలా మంచి అసెట్ ఇది రాజస్థాన్ రాయల్స్కి సౌత్ ఆఫ్రికా ప్లేయరు. డేవన్ ఫెరేరా నెంబర్ 6లో ఉంటాడు. ఇంకా నెంబర్ 7 వచ్చేసి ద మోస్ట్ సీనియర్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. అతను బ్యాటింగ్లో ఫామ్లో ఉన్నాడు కానీ బౌలింగ్లో అయితే వికెట్లు తీయట్లేదు. బట్ అతని మీద ఈసారి కొంచెం ప్రెజర్ ఉండిద్ది. బౌలింగ్లో కూడా వికెట్లు తీయాలి. అలాగే రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఉంది. రవీంద్ర జడేజా నెంబర్ 7లో రవీంద్ర జడేజా ఉంటాడు. నెంబర్ 8 వచ్చేసరికి శుభం దుబే అనే ప్లేయర్ ఉన్నాడు. అతను లెఫ్ట్ హ్యాండెడ్ ప్లేయరు. ఇంతకుముందు అతను కూడా డౌన్ ద ఆర్డర్ వచ్చి ఆడేవాడు. బట్ ఈసారి అతనికి కొంచెం బౌలింగ్ ఎబిలిటీ కూడా ఉంది కాబట్టి శుభం దుబే నెంబర్ 8లో ఉంటాడు. అలాగే నెంబర్ 9 వచ్చేసరికి జోఫ్రా ఆర్చర్ అందరూ తెలిసింది ఇంగ్లాండ్ తరపున ఎలా ఆడాడు. మరి T20 వరల్డ్ కప్లో కొంచెం ఆన్ అండ్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు. మరి రాజస్థాన్ రాయల్స్ అయితే ప్రైమరీ బౌలర్ రాజస్థాన్ రాయల్స్ తరపున మరి అంత ప్రైమరీ బౌలర్ అతని మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నెంబర్ 10 వచ్చేసి నాంద్రే బర్గర్, మన సౌత్ ఆఫ్రికా చెందిన ఫాస్ట్ బౌలర్. మంచి 140, 150 వేస్తాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేయగలడు. మరి అతనికంటే ఇంకొక పెయిన్ మపాకా అన్నాడు యంగ్ ప్లేయరు. మరి అతను తీసుకుంటారు నాంద్రే బర్గర్ వైపు వెళ్తారని అనుకుంటా. నేనైతే నాంద్రే బర్గర్ అయితే బెస్ట్ అనిపిస్తుంది. మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయరు. ఇంతకుముందు కూడా ఆడాడు. లెఫ్ట్ హ్యాండర్ ఫాస్ట్ బౌలరు. పవర్ ప్లేలో బౌలింగ్ చేయగలడు. వికెట్లు కూడా తీయగలడు. ఎకానమికల్ కూడా వేయగలడు. అలాగే డెత్లో కూడా బౌలింగ్ చేయగలడు. జోఫ్రా ఆర్చర్ అండ్ నాంద్రే బర్గర్ ఇద్దరు ఫారినర్సే. అలాగే షిమ్రాన్ హెట్మైర్ వీళ్ళు ముగ్గురు ఫారినర్ అయ్యారు. అలాగే డేవన్ ఫెరేరా నలుగురు ఫారినర్స్ ఫిక్స్ అయిపోయారు ఈ టీంలో. నెంబర్ 10లో నాంద్రే బర్గర్. అలాగే నెంబర్ 11లో వచ్చేసరికి రవి బిష్నాయ్, ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. లెగ్ స్పిన్నర్. గుగ్లీలు కూడా వేస్తూ ఉంటాడు. అతను వేసేది లెగ్ స్పిన్నే కానీ ఆఫ్ స్పిన్ లాంటి బౌలింగ్ వేస్తాడు. కొంచెం బ్యాటింగ్ కూడా చేయగలడు రవి బిష్నాయ్ ఇంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్కి ఆడాడు. మరి అతన్ని వదులుకున్నాడు రవి బిష్నాయ్ని. మరి ఈసారి రాజస్థాన్ రాయల్స్ అతన్ని IPL ఆక్షన్లో తీసుకున్నారు. ఒక ఇండియన్ స్పిన్నరు. మరి అతను ఎట్లా ఆడాలి? ఎందుకంటే వరుణ్ చక్రవర్తి అలాగే కుల్దీప్ యాదవ్ లాంటి వాళ్ళు కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్న T20 సంబంధించి అతను కనుక మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు రవి బిష్నాయ్ ఇండియాలో పర్మనెంట్ ప్లేయర్ అవుతారు T20 సంబంధించి. మరి అతను కూడా ఈ IPL అనేది చాలా ఇంపార్టెంట్. రవి బిష్నాయ్ నెంబర్ 11లో ఉంటాడు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా తుషారా దేశపాండే కానీ అలాగే సందీప్ శర్మ లాంటి వాళ్ళు కానీ, ఎందుకంటే పిచ్ని బట్టి నాకు తెలిసి మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయిన సందీప్ శర్మ మీద వాళ్ళు వెళ్తారు. ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ శర్మ వెళ్తాడు. ఇది నా యొక్క టీం అనేది. ఒకసారి ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, షిమ్రాన్ హెట్మైర్, డేవన్ ఫెరేరా, అలాగే రవీంద్ర జడేజా, శుభం దుబే, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, రవి బిష్నాయ్ ఈ ప్లేయింగ్ 11 వెళ్తారు. అలాగే 12th మ్యాన్గా మన సందీప్ శర్మ. వాళ్ళకి ఇంకా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. విఘ్నేష్ పుత్తూర్ లాంటి వాళ్ళు, చైనామన్ బౌలర్ ఉన్నారు. అలాగే పేన్ మపాకా లాంటి వాళ్ళు, కుల్దీప్ సేన్ లాంటి వాళ్ళు, 140, 150 స్పీడ్ కలిగే వాళ్ళు, ఆడమ్ మిల్నీ లాంటి వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు బౌలింగ్లో. బట్ ప్లేయింగ్లో నలుగురే ఫారిన్ ప్లేయర్స్ ఉండాలని, కొంతమంది ఫారినర్స్ని ఎలా ఇంక్లూడ్ చేయాలి, అలాగే టీమ్ కాంబినేషన్ బట్టి వాళ్ళ యొక్క ప్లేయింగ్ 11 అయితే ఉంటుంది. మరి వీళ్ళు రాజస్థాన్ రాయల్స్ ఈసారి ప్లే ఆఫ్స్కి వస్తారా అని మీరు కామెంట్ చేయండి. ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.